భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనపడటం లేదని కళ్లు లేని కబోదులుగా మాట్లాడుతున్నారన్న వేముల వీరేశంతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. ప్రచార పర్వం చివరి అంకానికి చేరుకోవడంతో అన్ని రాజకీయ పక్షాలు వారికి సంబంధించినటువంటి ప్రముఖ నాయకులతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అయితే నల్గొండ జిల్లాలో నెలకొందని చెప్పవచ్చు. దానిలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా నకరికల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను ఏర్పాటు చేయడం జరిగింది. సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం వేముల వీరేశం ఉన్నారు. సార్ చెప్పండి, విపక్షాలు ఒకటే చెప్పుకుంటూ పోతున్నాయి, చాలా విమర్శలు చేస్తూ పోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం అనేది 6 పథకాలను తీసుకొచ్చింది, వాళ్ళు అమలు చేస్తున్నామని చెప్పారు. కానీ ఎక్కడ ఏ ఒక్క పథకం కూడా అమలు చేసిన దాఖలు లేవు. ప్రజల్లో పూర్తి స్థాయిలో అధికార పార్టీపై విరక్తి వచ్చింది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మేమే గెలవబోతున్నామని చెప్పి విపక్షాలు చెప్పుకుంటూ పోతున్నాయి. దీని విధంగా సార్ అంటే వాళ్ళు కన్ను లేని కబోదలుగా ప్రజలు భావిస్తారు. బస్సు ఉచిత ప్రయాణం చేస్తున్నారు, అది ప్రపంచం మొత్తం హర్షిస్తున్నటువంటి విషయం. మా మహిళా సోదరుమణులందరూ కూడా నవ్వుతురు వాళ్ళు మాట్లాడుతుంటే. మేము బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం, 500కి గ్యాస్ స్కీము అమలైంది. ఆ తర్వాత నీకు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు బీమా కార్యక్రమం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇండ్లు దాదాపు నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తూ జీవో వచ్చింది. దాని గ్రౌండ్ కూడా ఖమ్మంలైనాయి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ రేషన్ కార్డులు అయితేంది, మిగతా సంబంధించినటువంటి మహాలక్ష్మి స్కీమ్ అయితేంది, అవి గైడ్లైన్స్ను ప్లాన్ చేస్తారు, దరఖాస్తులు కూడా స్వీకరించారు. అంటే 5 గ్యారంటీల్ని అమలు చేసి 6వ గ్యారంటీకి సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు, ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారు. 10 సంవత్సరాల పీరియడ్లో ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఈ నియోజకవర్గంలో. 10 సంవత్సరాల పీరియడ్లో దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇవ్వలేదు. 10 సంవత్సరాల పీరియడ్లో నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదు. 10 సంవత్సరాల పీరియడ్లో అనేక హామీలు ఇచ్చి హామీల్ని అమలు చేయక హామీల్ని తుంగలో దొక్కేసి సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీల్ని అదే అసెంబ్లీలో అబద్ధం ఆడినటువంటి ముఖ్యమంత్రిని కూడా ప్రజలు చూశారు. ఈరోజు 5 నెలలు పూర్తయింది, ఇంకా 55 నెలల పీరియడ్ ఉంది. ఇప్పుడే వచ్చింది, అప్పుడే చేయకపోయినరా, ఏంది ఇలా దిప్పు పొడుపులేంది, ఇంత ఓర్వలేకపోతారు ఎందుకని చెప్పేసి సామాన్యులు కూడా మాట్లాడతారు. ఏమైంది రైతు బంధు అని మాట్లాడారు. ఈరోజు నిన్న మొన్న రైతు బంధు పడ్డ తర్వాత ఈరోజు వాళ్ళు నోరెళ్ళ పెట్టినటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే నిన్న మొన్న రైతు బంధు పడ్డ తర్వాత ఇదే ఇతర పార్టీలు అయితే బ్రహ్మాండమైన ప్రచారం చేసుకున్నారు. కానీ మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వము ఈరోజు ఇది చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. మనం పని చేసుకుంటూ పోవాలి. మనం చేస్తున్నటువంటి పనిని ప్రజలు దాన్ని మెచ్చుకోవాలి, ప్రజలు మనల్ని ఆశీర్వదించాలి తప్ప మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు అనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు రైతు బంధు పడ్డ తర్వాత ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామనేటువంటి దాన్ని 100% ప్రజలు విశ్వసిస్తారు. ఈరోజు వాళ్ళు దేవుని మీద ఒట్టేస్తారు, ఇంకో దాని మీద ఒట్లు పెడతారని చెప్పేసి అంటారు. ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో ప్రతి ఎమ్మెల్యే చేసేది ఏంది, దైవసాక్షిగా నేను, ఆత్మసాక్షిగా, దైవసాక్షిగా. అంటే నువ్వు ఓతు తీసుకుంటున్నప్పుడే ఉంది కదా, అదే విలువలతోని, అదే పద్ధతితోని, అదే విలువలకు కట్టుబడి మా ముఖ్యమంత్రి మాట్లాడింది. దాంట్లో తప్పే ఉంది. కాబట్టి మాట తప్పేటోళ్ళు, మడమే తిప్పేటోళ్ళు, మాట మార్చేటువంటి వాళ్ళకు ఇది మింగుడు పడతలేదు, ఇది కంటగింపు కావట్లేదు. చివరిగా అండి, అంటే దాదాపు ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించేసి కిరణ్ కుమార్ రెడ్డి మెజార్టీ విషయంలో అత్యధికంగా మేమంటే మేము ఇవ్వబోతున్నాం అని చెప్పేసి చెప్పుకుంటూ పోతున్నారు. మన నకరికల్ నుంచి ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇలా ప్రతిపక్షాలు మాకు పోటీ కాదని భావిస్తున్నాం. ప్రతిపక్షాలు మాకు పోటీ కాదని భావిస్తున్నప్పుడు ఈరోజు మాకు మేముగానే పోటీగా భావించేసి ఒకరికంటే ఒకరు మెజార్టీ ఇవ్వాలని పోటీ పడుతున్నారు. మా అక్కడ భారీ మెజార్టీ వస్తుందనే నమ్మకం, విశ్వాసం నాకున్నది. మొత్తానికి చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించేసి తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాబట్టి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవైపోతుందని చెప్పేసి కూడా వేముల వీరేశం చెప్తున్నారు. నకరికల్ నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ.